ఫ్రెండ్స్ వచ్చేసానండి. నేను మీ పక్కింటి అమ్మాయిని. ఎలా ఉన్నారో బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఇది నిన్న మార్నింగ్ తీసిన వీడియో అండి, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను. 6కి లేసామండి. అదిగో పాప ఇంకా లేలేదు. నేను లేచి బయటకు వచ్చి చూస్తే అంతా చీకటి. 6కి అయినా ఇంకా చీకటిగానే, మంచు ఎక్కువ ఉందండి, చీకటిగా ఉంది. ఇంక తర్వాత నెక్స్ట్ వంట రూమ్లోకి వచ్చేసాను. ఎందుకంటే 6 అయింది, ఇంకా వంటకు ప్రిపేర్ చేయాలి, టిఫిన్లు చేయాలి, పిల్లలు స్కూల్ టైం అయిపోద్ది కదా, అందుకని లేయంగానే ఫస్ట్ వంటకు ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడ రైస్ కడిగి పెట్టేశాను, పప్పు పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఇల్లు జిమ్మి ఇల్లు తుడుచుకోవాలి, అందుకని ఇల్లు జిమ్ముతున్నాను. బయట పని అంట్లో అన్నీ నైటే చేసుకుంటాను. ఇంట్లో పని ఇల్లు జిమ్మడము మార్నింగ్ చేసుకుంటాను. ఇల్లు తుడవడం, ఇల్లు జిమ్మడం ఇలాంటివి మార్నింగ్ చేసుకుంటానండి. బయట వరకు నైట్ చేసి పెట్టేస్తాను. ఇంకో చిమ్మేసానండి. మార్నింగ్ ఇలా ఉంటుంది. మా పాప చూడు, చదవమంటే దుప్పటి కప్పుకొని ఎలా చదువుతుందో. బయటకు వచ్చానండి. ఇప్పుడు 7 అవుతుంది టైము. ఇంకా ఎండ ఎక్కువ రాలేదు, కొంచెం వెళ్తరుగా ఉంది. మేము డైలీ పొయ్యి మీదే నీళ్ళు కాంచుకుంటాము స్నానానికి. ఇల్లు కూడా మాపు పెట్టుకుంటున్నాను. మా పాప చూడు, మా చిన్న పాప నేను చిమ్ముతుంటే అడ్డం వస్తుందండి. ప్రతి పనికి అడ్డం వస్తుంటుంది మా చిన్నది. నేను ఇంట్లో అంతా తుడిచేసుకొని బయటికి వెళ్ళి, బయట కొంచెం వరండాలా ఉంటుందండి మాకు, ఆ వరండా తుడుచుకుందామని బయటికి వెళ్ళాను. మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది, ఈవినింగే కొంచెం నిదానంగా పని చేసుకోవచ్చండి. మార్నింగ్ నాకు పిల్లలకి టైం అయిపోతుంటుంది. మీరు మార్నింగ్ ఏమేమి పనులు చేస్తారో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నేను మీ పక్కింటి అమ్మాయినే అనుకోండి నన్ను. తర్వాత రూమ్లోకి వచ్చేసానండి. వచ్చేసి ఇక్కడ ఏదో చేస్తున్నానండి. రైస్ అయిపోయింది, గ్రీన్ బటన్ పడిపోయింది, బటన్ ఆన్ చేస్తానండి. ఇక్కడ నేను టీ పెడుతున్నట్టున్నాను. చెప్పండి మీరేమేమి చేశారు అన్నీ కామెంట్ చేయండి. అన్నీ పప్పు, ఈరోజు నేను కర్రీకిగా పప్పు చేస్తున్నాను. ఇంకా ఒక పక్క టీ పెట్టేశాను, ఒక పక్క పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. మా బుడ్డ చదువుకుంటుంది. ఇగో టీ కూడా వేడైపోయాయి, టీ కాచుకొని టీ తాగేస్తాము. నేనేలేండి, పిల్లలు తాగరు. మా పప్పు ఇది మొలక కట్టిన పప్పు అండి, అందుకే మీకు అలా పొట్టు కనిపిస్తుంది. తర్వాత నేను ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నాను. స్నానం చేసి వచ్చి తర్వాత నెక్స్ట్ పూజ కాడ కూర్చుంటానండి. ఉదయం ఈరోజు ఫ్రూట్స్ ఏం లేవు, అందుకని కొంచెం నైవేద్యంగా చక్కెర పెట్టాను. దీపారాయణ చేసుకొని ఇంకా పూజ చేసేసుకొని ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతామండి. ఇది మా డైలీ రొటీను. మార్నింగ్ ఇలాగే హడావిడిగా ఉంటుంది, ఈవినింగ్ ఏమో ఇంట్లో పని సరిపోద్ది. ఇదే నా డైలీ రొటీన్ అండి. ఇది మార్నింగ్ అయిపోయింది ఇంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి ఇది ఈ క్లిప్ అండి. నిన్న ఈవినింగు అంటే మంగళవారము ముక్కోటి కదండి, అందుకని మంగళవారమే నేను పటాలు ఉదయంకి టైం సరిపోదని నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు వీడియో అండి ఇది నైట్ తీసింది. పటాలు మా ఇంట్లో కొన్ని పటాలే ఉంటాయి. మాది దేవుడి పీట కూడా చిన్నగానే ఉంటుందండి. నాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి. క్లీనింగ్ అంతా హాఫ్ అన్ అవర్ పడుతుందండి. మండే నైటే చేసుకున్నాను. నెక్స్ట్ డే ట్యూస్డే పూజ చేసుకుంటానండి. ఉదయము పిల్లలకి నాకు హడావిడిగా ఉంటుంది కదా అని మండే నైటే అంతా ప్రిపేర్ చేసుకున్న. బయట ముగ్గు పెట్టుకోవడము, కలర్స్ వేయడము, గడపలు పూజేయడము అన్నీ నైటే అయిపోయినాయండి. మార్నింగ్ లేయడము, స్నానాలు చేయడము, పూజ అట్లే చేసుకుంటానండి. ఎప్పుడు ప్రతిసారి పండగలకి ఇలాగే చేసుకుంటానండి నేను. మళ్ళీ ఉదయం పిల్లలతో కుదరదు, అందులో స్కూల్ ఉంది, వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, నేను వెళ్ళాలి, అందుకని నైటే చేసుకుంటానండి వర్క్ అంతా. మీరు ఇలాగే చేస్తారా? నేనైతే ఇలాగే చేసుకుంటాను. మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పక్కింటి అమ్మాయి లాగానే అనుకోండి.
అదిగండి పటాలు క్లీన్ చేసేసుకున్నాను. పటాలకి బొట్లు పెడుతున్నాను. పటాలకి బొట్లు పెట్టేశాను. దేవుడి కుందులన్నీ కడిగేశాను. ఇంకా నీట్గా అన్నీ పెట్టేసి ఇంకా వెళ్ళి పడుకుంటానండి. ఈడకి ఈరోజు ఇది అయిపోయింది ఈ వీడియో. ఇదిగండి ఇలా మా ఇంట్లో కొన్ని పటాలే ఉంటాయి. ఇవేనండి మా పటాలు. నేను ఇలాగే చేసుకుంటానండి ప్రతిసారి. ఏ పండగ వచ్చినా సాటర్డే ఒక్కరోజు అండి మార్నింగు కుదిరితే మార్నింగు చేసుకుంటాను. మిగతా అప్పుడు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. బాయ్ అండి, గుడ్ నైట్. మన వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.